శత్రువుల చేత కూడా పొగిడించుకుంటున్నాడు కదా జగన్ అన్న. అసలు దేశంలో వాలంటీర్ల వ్యవస్థను పెట్టిందే సీఎం జగన్ అన్న. 50 మందికో వాలంటీర్ ఉంటాడు. ఆ 50 మందికి సర్టిఫికెట్ల కాడ నుంచి రేషన్ కార్డు దాకా అక్కడున్న అన్ని అడుచుకునే బాధ్యత ఆ వాలంటీర్దే. అందుకే చంద్రాలు కూడా మేము పవర్లకు వస్తే ఆ సిస్టమ్ను తీసేయం, 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంత బలంగా తయారు చేసిండు వాలంటీర్ల వ్యవస్థను జగన్ అన్న. ఇప్పుడు తాడిపత్రి షేర్ జేసీ సార్ కూడా గదే అంటుండు. జేసీ ప్రభాకర్ రెడ్డి సారు ఎట్లెట్లనో గాని వాలంటీర్ల వ్యవస్థను మొత్తానికైతే మెచ్చుకుండు. ఓట్ల ప్రచారంలో తిరుగుకుంటా వాలంటీర్ ఆమెను కలిసి అసలు ఎంత మంచి సిస్టమ్ అది, 50 మందికి సేవలు చేసేటట్టు ఒక వాలంటీర్ అంటే మామూలు ముచ్చట కాదు, కాకుంటే దాని రాజకీయానికి వాడుకుంటున్నారు అని వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంత సిస్టమ్ కట్టించినారు, ఏమేం కట్టించినారు, విలేజ్ లో అంతా ఏమేమి కట్టించినారు, బిల్డింగ్ పక్కరండి అన్ని కట్టించినారా, దాన్ని తీసేస్తారా? మీ సిస్టమ్ మంచి సిస్టమ్ అంటే ఒక 50 ఇంటికి ఒకరు మీరు ఏం చేయరు, పొలిటికలైజ్ చేసినారు దాన్ని. వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. 50 ఇల్లు తెలిసిన జనం ఎంత చేయకూడదు నువ్వు అంటే ఇండైరెక్ట్ గా జగన్ అన్నను మెచ్చుకున్నట్టే. అంటే అన్న చేసిన పని మంచిదన్నట్టే కదా. అటు చంద్రాలు కూడా వాలంటీర్లను తీసేయమని పదే పదే చెప్తుండు. మేమొస్తే 10,000 ఇస్తామని చెప్తుండు. తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికి ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అంటే అంత బలగం ఆ వ్యవస్థను జగనన్న తయారు చేసినట్టే లెక్క అని వైసీపీ కౌంటర్ ఇస్తుండ్రు. ఏం గోసిది, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, మూసుకుంటే పానం పోతట్టున్నాయి కదా నీళ్ళ బాధలు. అరే పురాగా ఎడారి కంటే అధ్వానం అవుతున్నాయి రోజు రోజుకి పరిస్థితులు. ఒక దిక్కు మీదికెళ్ళి మాడు వాలిగేటట్టు ఎండలు. జరసేపు పని మీద బయటకు పోయి వచ్చి బుక్కెడు మంచినీళ్ళు తాగుదామన్నా నీళ్లు లేని రోజులు వచ్చినాయి. పోని ఏడనో ఓ తాన గిట్లా అయిందంటే ఏమన్నా అనుకోవచ్చు. అరే ఏడ చూడు గివ్వే నీళ్ళ బాధలు. 1 కాదు 2 కాదు, ఏ జాగలల్ల చూడు నీళ్ల కోసం కొట్టుకున్న కథనే అవుతుంది పబ్లిక్ ది. ఓ తాన బిందెలు పట్టుకొని రోడ్లెక్కిర్రు, ఇంకో తాన ట్యాంకర్ల కాడ గుమిగూడిర్రు. ఇక ఈ జాగల బాటిల్ బకెట్లు పట్టుకొని షేన్లల్ల శెల్కల పొంటి ఎగబడ్డారు. ఒక దిక్కు ఎండలు మండుతుంటే ఇంకో దిక్కు వానదేవుడే ఏడిపిస్తుండు అని నెత్తి కొట్టుకుంటారు పబ్లిక్ అంతా. ములుగు జిల్లాల వెంకటాపురం మండలం ముక్కునూరుపాలెం ఊరోళ్ళంతా తాగనీకే నీళ్లు లేక బిందెలు పట్టుకొని రోడ్లెక్కిరు. బోరు మిషన్ భగీరథ పైపులున్నా నీళ్లు చక్కగా అందుతలేవు. ఆఫీసర్లకు చెప్పినా మా మాటలు ఎవ్వరు దేక్తలేరని సీదా బిందెలతోని రోడ్డు కడ్డం కూర్చొని దారుణాలు చురువు చేసిర్రు. ఇటు నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలా 2 రోజుల సంధి మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయినాయి. గాదానికి అధికారులు ఏదో పంపినట్టు 2 ట్రిప్పుల ట్యాంకర్లు పంపిస్తే అది వచ్చి రానట్టు ఆ నీళ్లు ఎవ్వలకు జాలక సర్కారు మీద దుమ్మెత్తి వచ్చేదాకా పోయింది. ఆ జర్రని నీళ్లు ఊరంతా ఒక్కో ఇంటికి ఏ మూలకు జాలక జుట్లు పట్టుకొని జగడం ఆడే కథ అయింది. ఇక మహబూబాబాద్ జిల్లా నర్సింలపేట బాసు తండాలైతే మరీ ఘోరం. గ్రామ పంచాయతీకి కొన్ని దినాల సంది మిషన్ భగీరథ నీళ్లు రాక అటు మంచినీళ్ల బాయి మోటార్ గాలిపోయి తండా జనమంతా అష్ట కష్టాలు పడుతుర్రు. ఆఖరికి బాటిల్ బకెట్లు పట్టుకొని షేన్లకు శెల్కలకు ఏడ దొరికితాడా, ఎంత దూరం అంటే అంత దూరం ఎండల పడి మరి దొరికిన కాడికి ఎత్తుకొచ్చుకుంటుర్రు. ఎండుగాలం కాబట్టి పొదుగల సూర్యుడు రాకముందుకే కైకిలికి పోయి పొద్దెక్కినాక ఇంటిన వాడొస్తే ముఖం కడుకొనికే సుత నీళ్లు జాలుతలేవు, ఇదేం గోసరా తండ్రి అని ఎత్తి కొట్టుకుంటుర్రు. వరికి వచ్చినా కరుపుని పోయినాం, ఇప్పుడు నీళ్ళు ఎండల నీళ్ళు తెస్తున్నాం. ఎక్కడ చావాలా మేము? నీళ్ళు లేదు, గోస తెస్తున్నాం మేము నీళ్ళు. ఇప్పుడు ఇంటి ముంగట నీళ్ళు తెల్లాలంటే లేదు, ఇంట్లో కడగాలంటే ఇంట్లో నీళ్ళు లేదు. ఇట్టే ఉండాలి పండుగ రోజు. ఆఖరి పండుగ కాదు ఇది, ఆకలి అవుతుంది. పొద్దుదాకా మేము అన్నం తినలేదు ఇప్పుడు దాకా. ఎట్లాగా లేదు, మనుషులాగా లేదు, బట్టలు ఉతకవు లేదు. ఏం చేయాలి ఇంకా? ఎవ్వలకు చెప్పుకున్నా గోస తీరేటట్టే లేదు. దినామింత కరువు ఎక్కువైతుంది తప్పితే మా బాధ పట్టించుకునే నాదుడే లేదని బాధపడుతుర్రు. మరీ గింత అధ్వానం ఉంటదా అనుల్లా? ఆఫీసర్లకు చెవులేమన్నా నినొస్తలేవా, కన్లేమన్నా మూసుకపోయినాయా? పబ్లిక్ అంతా నీళ్లు లేక గింత తిప్పలు పడుతుంటే పట్టించుకున్నోడే లేడు అనుకుంటా గరమైతురు పబ్లిక్ అంతా. ఈ సర్కారోళ్ళు సుతా గంతకే ఉన్నారుల్లా. ఎన్నటికైనా నీళ్లు ఇడవ కదా అప్పది. ఇడిసేదేదో పబ్లిక్ గోసలున్నప్పుడు ఆదుకుంటే గింత పుణ్యం అన్నొస్తది. లేకుంటే ఉత్త పుణ్యానికి ప్రతిపక్షం వల్ల మాటలకు సూర్కులకు బలి కావాల్సి వస్తది.
ఇక అటెన్క వాళ్ళ ఇష్టం. ఎంత చెప్పి నిన్నప్పుడు గీ బాధలు ఎండాకాలం వచ్చేదాకా తప్పది. ఇక ఈ సంగతి ఎరకైన వాళ్ళంతా నీళ్ళని జర పొదువు చేసి వాడుకోండి. మన తాన కాదు కదా మస్తున్నాయి కదా అని అడ్డగోలు గొలుక వస్తే అందరికి గదే కథ అవుతుంది. సమజైందా?